యాక్చువల్లీ మేము కెనెటికట్లో ఉన్నప్పుడు అప్పుడు 3.5 years అనుకుంటా. అప్పుడు మేము ఒక బటర్ఫ్లై పార్క్కి వెళ్ళాము. సో ఇది యాక్చువల్లీ ఫుల్ ఆఫ్ బటర్ఫ్లైస్ అనమాట. అక్కడ ఫుల్ మనం ఎటు చూసినాను, ఎటు వెళ్ళిన పార్క్ అంతా లోపల ఒక ఇన్సైడ్ ఒక గ్లాస్ హౌస్ లాగా కట్టినారు. అందులో మనకు అంత ఫుల్ బటర్ఫ్లైస్ అన్నీ వాళ్ళు వదిలేస్తారు అనమాట. సో మొత్తం అవన్నీ మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో ఇట్ ఈస్ రియల్లీ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అటు మీరు చూస్తే దానిల కోసం ఎన్నో ఫ్లవర్స్ ఉన్నాయి, మంచి మంచి ఫ్లవర్స్. సో ఆ ఫ్లవర్స్కి అవన్నీ అట్రాక్ట్ అవ్వడానికి అవి ఏవైతే అట్రాక్ట్ అవుతాయో అటువంటి ఫ్లవర్సే పెట్టారు. అండ్ ఇక్కడ బాక్సెస్ చూస్తే మీరు ఆ బాక్సెస్ లోపల కొన్ని చిన్న కొన్ని యానిమల్స్ కూడా ఉన్నాయండి. లైక్ చిన్నవి స్నేక్స్ కొన్ని పెట్టారు. లైక్ కొన్ని చిన్న టైప్స్ ఆఫ్ పీసెస్, అంటే లైక్ ఫ్రాగ్స్, ఇంకా కొన్ని కెమీలియన్స్, అలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. నేనేమో యువన్ని తీసుకొని వెళ్దాము అని చెప్పి పిలుస్తున్నా. యువనేమో అసలు ఫుల్ బటర్ఫ్లైస్తో ఆడుకుంటూనే ఉన్నాడు. చాలా అంటే చాలా నచ్చింది. చూసారా ఎంత ఎగ్జైటెడ్గా ఆడుకుంటున్నాడో యువన్. సో హీ రియలీ లవ్డ్ దాట్ అండి. అసలు ఇంకా అస్సలు ఆ రోజంతా అసలు ఇంటికి వెళ్ళాక ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు. ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నా, అక్కడ అన్ని ఫ్లవర్స్ ఫుల్గా చూసుకుంటూ తిరుగుతూ ఆడుతూనే ఉన్నాడు. నేనైతే ఇలా హ్యాండ్ పెడుతుంటే మొత్తం నా చేతి మీదకి వస్తున్నాయి కలర్స్. అసలు అయితే బ్లూ కలర్ బటర్ఫ్లైస్ అని, ఇట్లా మల్టీ కలర్స్ అని, అసలు చాలా బాగున్నాయి. అక్కడ వాళ్ళు ఒక బెంచ్ పెట్టారు. ఆ బెంచ్తో మా హస్బెండ్ యువన్ని తీసుకొని వెళ్ళి తను అక్కడ కూర్చొని అలా చూస్తూ అలా కూర్చొని ఉన్నాడు. సో యువన్కి ఏమో ఒక హంగ్రీ అవుతుంది అని చెప్పి అసలు ఇదే చేశాడు. ఇంకా మాతో పాటు ఇంకొక ఫ్రెండ్ కూడా వచ్చాడు. సో అతను కూడా మేమందరం వెళ్ళాము అక్కడికి. సో అదంతా అసలు 1 day ఈవెంట్ అనమాట. ఇంకా కొద్దిసేపు తర్వాత ఇంకా యువన్కి కొంచెం బోర్ అనిపించింది. ఇంకా అవన్నీ చూసుకుంటూ ఆడుకుంటూ కొన్ని బటర్ఫ్లైస్కి అయితే పాపం రింగ్స్ కూడా పట్టుకున్నాడు. అట్లా ఫుల్ ఎంజాయ్ చేశాడు. మేము వదిలే పాపం వాటికి హర్ట్ అవుతుందని చెప్పి మేము చెప్పినాం వద్దు అతను. పాపం చిన్నోడు కదా, ఏం తెలీదు. సో అలా చేశాడు. మా హస్బెండ్ ఏమో కెమెరా తీసుకొని వచ్చారు. తనకు చాలా ఫోటోగ్రఫీ చేయడం అంటే ఇష్టము. సో తనైతే ఫుల్ ఫొటోస్ తీస్తూనే ఉన్నాడు. అసలు అవి ఎంత అమేజింగ్గా వచ్చాయో అసలు. తర్వాత మా ఫ్రెండ్ ఇంకా తను కూడా ఇంకా ఓకే ఇంకా వీఆర్ డన్ ఫర్ ద డే, ఇంకా వెళ్ళిపోదాము అని అనుకుంటాము. ఇంకా ఈరోజు ఓకే అని చెప్పేసి మేము లేటర్ ఆఫ్ దిస్ పార్క్ తర్వాత మనం డిన్నర్కి వెళ్దామా అని చెప్పి థింక్ చేస్తున్నాము. బెంచ్ అక్కడ ఉండే బెంచ్ వదిలి రావడమే లేదు. మీరు చూసారా అసలు ఎలా పరిగెత్తుతున్నారు. చేతితో ఆడుతూనే ఉన్నాడు. అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు అందరిలో యువనే. సో ఇట్ వాజ్ రియలీ అన్ అమేజింగ్ డే వర్త్ గోయింగ్ టు బటర్ఫ్లై పార్క్. ఇది కెనెటికట్లో ఉంటుంది. రియలీ మా హస్బెండే అదంతా ప్లాన్ చేశాడు. ఇట్ వాజ్ సో నైస్. అసలు we really had fun. ఏమొచ్చింది ఇక్కడ చూడు. వచ్చే నో వచ్చేయో నో. Come on.
ఈవెన్ బటర్ఫ్లై చూడు నాన్న హ్యాండ్లో. వన్ హ్యాండ్ పెడదామా వీడియో తీనమ్మా. One more.